హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ జీటీ వర్సెస్ ఎంఐ. సో ఇది ఎలిమినేటర్ మ్యాచ్ అండి. ఆల్రెడీ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఆడడం జరిగింది. దాంట్లో ఆర్సీబీ గెలిచి ఫైనల్కి చేరడం జరిగింది. సో ఈ జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు క్వాలిఫైర్ 1లో లూజర్గా ఉన్నటువంటి టీంతో ఆడతారు, అంటే పంజాబ్ కింగ్స్తో ఆడతారు. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, జీటీ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, ఎంఐ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో అలాగే ఎవరు మ్యాచ్ గెలుస్తారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు తెలిసినటువంటి క్రికెట్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండండి. అలాగే క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో సో లాస్ట్ 2 మ్యాచ్లో జీటీ ఓడిపోవడం జరిగింది. అందుకే అది ప్లే ఆఫ్ రేస్లో ఫస్ట్ 2 పొజిషన్ కాకుండా 3rd పొజిషన్లో ఉండడం జరిగింది జీటీ. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆడుతుండొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో అదే టీం ఆడే అవకాశం ఉంది, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారము శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, బట్లర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కోయెట్స్, అర్షద్ ఖాన్, రూథర్ఫర్డ్, సాయి కిషోర్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళే ఆడారు. సో ఏదన్నా మార్పు తీసుకోవాలి అంటే మాత్రం మేబీ ఈశాంత్ శర్మ బౌలింగ్ టీంలోకి రావచ్చు మేబీ. సో వాషింగ్టన్ సుందర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, చూద్దాం. సో మ్యాక్సిమం ప్రయోగాలు చేయకపోతే ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి సో అదే టీంతో ఆడతాయి చాలా టీమ్స్, చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ ముంబై స్క్వాడ్ చూడండి. సో ముంబై స్క్వాడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఓడిపోయింది, అంటే లీగ్స్ మ్యాచ్లో. సో అది కూడా ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఆడవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. ఒకవేళ దీపక్ చాహర్ అవైలబిలిటీ లేకపోతే, ఇంజురీ అయింది కాబట్టి అవైలబిలిటీ లేకపోతే మరి ఆ ప్లేస్ను భర్తీ చేయడానికి అశ్విని కుమార్ని తీసుకొని ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరినైనా తీసుకుంటారో చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్లో అశ్విని కుమార్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం జరిగింది. సో దీపక్ చాహర్ ఒకవేళ ఇంజురీ అయితే అశ్విని కుమార్ని తీసుకుంటారా లేకపోతే ఇంకెవరినైనా తీసుకుంటారా, టీం కాంబినేషన్ ఏంటో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం చూడండి: హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బోల్ట్, నమందీర్, ర్యాన్ రికల్టన్, దీపక్ చాహర్ ఆడతారు. లేకపోతే ఈ టీంలో ఇంజురీ ఉంటే మాత్రం వేరే వాళ్ళు ఆడే అవకాశం ఉంది. విల్ జాక్స్, మిచెల్ స్టాంట్నర్ ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే బిగ్ గేమ్ కదా, సో ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ అశ్విని కుమార్. సో అశ్విని కుమార్ కూడా ఆడే అవకాశం ఉంది, చూద్దాం. అంటే ఆ ఇంజురీ కారణంగా ఏదైనా అన్సర్టినిటీ ఉంటే చెప్పలేం, కానీ లేకపోతే సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. సో మ్యాచ్ విషయానికి వస్తే అంటే జీటీ వర్సెస్ ముంబైలో ఎవరు గెలుస్తారు అంటే, సో ప్లే ఆఫ్ రేస్ కాబట్టి, అంటే ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి సో 2 టీములు కూడా చాలా వాటికి ఉన్నటువంటి 100% ఎఫర్ట్ని ఇస్తాయి. నిన్న చేసిన వీడియోలో నేను 50-50 ఉంటుందని చెప్పాను, కానీ పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అని చెప్పాను, అంటే 51%. ఎవరు గెలిచారు? ఆర్సీబీ గెలిచింది, అది కూడా 10 ఓవర్లలోనే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని చేజ్ చేసింది. సో T20 మ్యాచ్లో ఏదైనా జరగచ్చు, అంటే ఈ టీం గెలుస్తాయని పర్టికులర్గా చెప్పడానికి లేదు. లాస్ట్లో వాళ్ళు ఆడిన విధానాలు కానీ వీళ్ళతో ఆడినటువంటి పర్ఫార్మెన్స్ అన్నీ పరిగణలోకి తీసుకోవని చెప్తాము. ఇంకోటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది, సో 2 బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకొని చెప్తాం. సో జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్లో జీటీకున్న ప్లస్ మైనస్ ఏంటి అంటే వాళ్ళ టాప్ ఆర్డర్. సో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ ఆడిన మ్యాచ్లు చాలా బాగా గెలుస్తున్నాయి. అంటే వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎండ్ దాకా ఉండడము, ఇద్దరు ఉండడం వల్ల గెలుస్తుంది. సో ఒకవేళ ఈ ముగ్గురు తొందరగా అవుట్ అయితే మాత్రం దాన్ని వాళ్ళు దాంట్లో నుంచి కోలుకోలేకపోతారు, చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. ఇదర్ ఇట్ ఈస్ చేజింగ్ ఆర్ ఫస్ట్ బ్యాటింగ్. సో
ప్లస్ అండ్ మైనస్ జీటీకి ఉందన్నమాట. సో బౌలింగ్ విభాగంలో బాగానే ఉంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి సో బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో అంతే డెప్త్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, శాంటనర్ కూడా బ్యాటింగ్ ఆడొచ్చు, దీపక్ చహర్ కూడా బ్యాటింగ్ ఆడొచ్చు. సో వీళ్ళందరూ ఉన్నారనమాట. సో బ్యాటింగ్ అలానే ఉంది, బౌలింగ్ కూడా బోల్ట్, బుమ్రా, దీపక్ చహర్, శాంటనర్, హార్దిక్ పాండ్యా. సో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా తీసుకుంటే కరణ్ శర్మ కానీ, లేకపోతే కరణ్ శర్మని తీసుకుంటే తీసుకోవచ్చు అనుకుంటున్నాను, చూద్దాం మరి. సో కరణ్ శర్మ లేదా అశ్విని కుమారు. సో ఇలా టీం వాళ్ళ బ్యాలెన్స్డ్గా ఉంది. సో కొంతవరకు ఇవి రెండు కూడా 50-50 అని చెప్తాను, ఎందుకంటే ఎలిమినేటర్ కాబట్టి. సో వీళ్ళు ముగ్గురు ఆడకపోతే మాత్రం వీళ్ళకి చాలా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటుంది ఈ జీటీ టాప్ ఆర్డర్ ఆడకపోతే. అంటే సాయి సుదర్శన్ కానీ, గిల్ కానీ, బట్లర్ కానీ, వాళ్ళ ముగ్గురు లాస్ట్ వరకు ఉండకపోతే చాలా చాలా ఫేస్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ దాన్ని ఆ భర్తీని పూడ్చలేకపోతారు. కానీ ముంబైకి అలా కాదు. సో ర్యాన్ రికల్టన్ అవుట్ అయినా, రోహిత్ శర్మ అవుట్ అయినా, నెక్స్ట్ వచ్చి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ దాకా ఉండడం కానీ, లేదా హార్దిక్ పాండ్యా, నమన్దీర్, దీపక్ చహర్, ఇలా ఎవరో ఒకరు ఆడుతున్నారు. సో టీమ్గా ఆడుతున్నప్పుడు గెలుస్తుంది వాళ్ళు కూడా, టీమ్గా ఆడినప్పుడు మాత్రం ఓడిపోతుంది. సో ఏదైనా అంతే అండి, టీమ్గా ఆడిన టీం గెలుస్తుంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం రెండు కూడా బలాబలాలు సేమ్గానే ఉన్నాయి. 50-50 అని చెప్తాను. కానీ ఏదో ఒక టీం వస్తుంది చెప్పు అంటే మాత్రం ముంబై ఇండియన్స్ చెప్తాను, దట్ 51%. సో 51% ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను, 49% జీటీ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఆ 51% కూడా ఎందుకంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో బలంగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే 5 times ఛాంపియన్షిప్ కదా, ఆల్రెడీ కప్పు కొట్టిన ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. సో దీంట్లో లేరా అంటే దీంట్లో కూడా ఉన్నారు జీటీలో. కానీ దాని తర్వాత వచ్చే వాళ్ళు అంటే శుభ్మన్ గిల్, బట్లరు, బౌలింగ్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప, అంటే కోఎడ్జ్ తీసుకుంటే ఒకవేళ ఆయన తీసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ టీంలో ఆడిన వాళ్ళే. కానీ సో మధ్యలో ఉన్న వాళ్ళు షారుఖ్ ఖాన్ కానీ, తెవాతియా కానీ, రషీద్ ఖాన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా బ్యాటింగ్ విభాగంలో డెప్త్ కనిపించట్లేదు. అంటే ప్రెజర్ని తట్టుకుంటారా లేదా చెప్పలేము. కానీ ముంబై ఇండియన్స్కి ఆ ప్రెజర్ని తట్టుకునే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీం రెండు ఉన్నాయన్నమాట. అందుకే ఆ 51% నేను ముంబై ఇండియన్స్కి ఇస్తున్నాను. ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో. చూద్దాం ఎవరు గెలుస్తారో. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి, జీటీ గెలుస్తుందా, ముంబై ఇండియన్స్ గెలుస్తుందా. అలాగే జీటీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి, ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.